హాయ్ అందరికీ శుభోదయం, శుభ మంగళవారం. జై శ్రీరామ్, జై ఆంజనేయ, జై హనుమాన్. ఈరోజు నేను ప్రతిసారి నాకు యూట్యూబ్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏమంటే యూట్యూబ్ అన్నదే ఎప్పుడో పెట్టాను, అందాసగా తెలీదు. 2023లో పెట్టాను, స్టార్ట్ చేస్తే దానికి వదిలేసాను. ఎందుకంటే నాకు వీడియోలు పిచ్చి కాబట్టి ఎక్కడికి వెళ్ళినా దేవుడి దగ్గర ఫోటోలు తీసుకోవడం, వీడియో తీసుకోవడం, పెట్టడం ఇలానే చేస్తున్నాను. అందుకని తీసాను అనమాట, పెట్టాను, అక్కడికే స్టాప్ చేసేసాను, వదిలేసాను. మళ్ళీ తర్వాత ఉప్పర రాము మీకు కూడా తెలుసు, యూట్యూబ్లో తరపున రాము పరిచయం. అంటే రాము తరపున మాధవి, దుర్గా అంటే అర్చన, మన యూట్యూబ్లో ఛానల్ ఉంది కదా అర్చన, ఆమె ఇద్దరు పరిచయం. అంటే ఇంకా తర్వాత అట్లా మాట్లాడుతుంటే నేను యూట్యూబ్ పెట్టండి, మీరు పెట్టండి, నేను పెడతానంటే నాకైతే రాదనైనా నేను పెట్టలేను, నాకు తెలియదు, పెట్టి ఆల్రెడీ ఉంది, దాన్ని వదిలేసాను అని చెప్పాను మాధవి చెప్తే. తర్వాత ఏమన్నదంటే నువ్వు ఇట్లా పెట్టుకోవచ్చు కదా, ఏమవుతుంది పెట్టుకో అనేది. నాకు రాదులే మాధవి, నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి నేను తెలుగే చదువుతాను, నేను 5వ క్లాస్ వరకే చదువుకున్నాను, నాకు అవన్నీ చేత రాదు, లైవ్ పెట్టడం అవన్నీ రాదు అని చెప్పాను. అందుకు సరే ఎట్లయినా సరే నువ్వు పెట్టాల్సిందే అనేది పట్టుదలతో ఆమె పెట్టించింది ఛానల్. నాది ఛానల్, నేనే చేస్తా, నీకు అనుకుంటా అన్నది. ఇంకా అలాగే పెట్టాను అనమాట. ఈరోజైతే కొంచెం సంతోషం, ఎందుకంటే మౌని అయిపోయింది కాబట్టి కొంచెం హ్యాపీగా ఉంది. నాకు వస్తుందో రాదో అనుకున్నాను, అయిపోయింది. అంటే అతను సుబ్రహ్మణ్యం ఉన్నారు కదా, సుబ్రహ్మణ్యం గారు చేశారనమాట. అది కూడా ఆమె పరిచయం చేసింది మాధవి, నాకైతే తెలీదు అతను ఎవరని కూడా తెలీదు, పరిచయం చేసింది. ఆమెకి మౌని చేశాడు కాబట్టి మోనిటేషన్ నాకు కూడా చేయాలని చెప్పింది. అది రాదేమో అనుకున్నారు ఆయన కూడా, చూసి కొన్ని ఉన్నాయి దీంట్లో అన్నీ కాపీ రైట్స్ అవి ఉన్నాయి కొన్ని అని అన్నీ తీసి చేశాడు. వస్తుందో రాదో అని 4 రోజులు అయింది పెట్టి, అప్లికేషన్ పెట్టి ఈరోజు వచ్చింది. కొంచెం హ్యాపీనే వచ్చింది అన్నట్టు. అందుకు కానీ అట్లా ఏం చెప్పాలో అర్థం కాలే నాకు. అందరు సహకారం ఉంది కాబట్టి పేరున అందరికీ ధన్యవాదాలు. ఫస్ట్ అయితే మాధవి, ఇంకా ఫస్ట్ నుంచి కొన్ని రోజులు అర్చన కూడా నాకు చాలా వరకు సపోర్ట్ చేసింది. ఆమె ఒక ఛానల్ పెట్టుకుంది కాబట్టి కొంచెం ఆమె కూడా కొంచెం దూరం అయింది. కానీ మాధవి మాత్రం నాకు సపోర్ట్గానే ఉంది. నేను ఉంటాను నీ వెనక, వినంటే అన్నట్టు నా వెనకనే ఉంది, ఉంటుంది కూడా, ఇంకా కూడా ఉంటుంది కూడా. ఆమె ఎక్కడికి నన్ను వదిలిపోదు అన్నట్టు నాకు ఉంటుంది. అందులో నాకు సపోర్ట్ చేశారనమాట అందరూ. టీనా కానీ, అర్జున్ కానీ, తర్వాత మహి కానీ, అప్పుడప్పుడు చేసేది మహి కూడా, భాస్కరు, ఇంకా బీరప్ప కానీ, రమేష్ కానీ, అక్క వస్తుందిలే అక్క, ఆడిపోతుంది, నువ్వు ఊరికే కంగారు పడకు, నాకు రాదులే రమేష్, ఏంది ఇది ఎంత అంటే కూడా అట్లా అనేది. లక్ష్మీ రాయల్ ఆమె కానీ, అందరూ టీనా అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. ఓబులేష్ అయితే నాకు చాలా వరకు చేశాడు సపోర్ట్, ఎందుకంటే నాతోనే ఉండేది ఎక్కువగా, పక్క ఊరు కాబట్టి ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తాడు. అమ్మ అనేసి లైవ్కి నేను రాను పొమ్మని లైవ్కి అంటాడు, కానీ పూర్తయ్యేంతవరకు ఉంటాడు, ఎండ్ చేసేంతవరకు ఉంటాడు, అట్లా సపోర్ట్ చేసేది. ఇలా అయినందుకు కొంచెం సంతోషంగానే ఉంది. అందరికీ ధన్యవాదాలు నా తరపున, నా నుంచి. నాకేం చెప్పాలో తెలీదు. సుబ్రహ్మణ్యం అన్నకి చాలా చాలా థ్యాంక్స్. అది సరిలేదు అన్నాడు, కానీ అది సరిచేసి చేశాడు కాబట్టి. ఇదివరకు ఒకసారి కూడా అలాగే ఉన్నది, రాజుగారి అమ్మాయి వాళ్ళ ఛానల్ నుంచి రాజు చేశారు, అది స్ట్రైక్ పడింది, తీసానమ్మా అని. అతను కూడా వాళ్ళకు కూడా కృతజ్ఞత, స్ట్రైక్ తీసానని చెప్పారు. అప్పుడు చాలా వరకు 2 గంటల టైం వీడియో కాల్ చేసి అన్నీ సరిచేశారు. అట్లా చాలామంది, మాధవి, భాస్కరు, అర్జును, టీనా, మహి, బీరప్ప కానీ, లక్ష్మీ రాయల్ కానీ, రమేష్, ఓబులేష్, అందరికీ పేరున ధన్యవాదాలు. అంతా నాకు తెలిసినట్టు చెప్పాను, ఎలా చెప్పాలో కూడా తెలియదు. నాకు ఛానల్ మోని అయినందుకు చాలా వరకు థ్యాంక్స్ అందరికీ.
కృతజ్ఞత. మధ్యలో దేవిక కూడా వచ్చి ఒక అభిమానంగా చెప్పింది, అమ్మ నీకు అయిపోవాలి తొందరగా, అయిపోతే బాగుంటుంది, నేను చేపిస్తానమ్మా వేరే వాళ్ళ తరపున అన్నది. లేదమ్మా నేను వేరే వాళ్ళకి చెప్పేశాము, ఒకవేళ వాళ్ళు చేయకపోతే నేను చెప్తాను అని చెప్పాను. దేవికకు కూడా ఒక థ్యాంక్స్. అలా పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు. తప్పులుంటే కొంచెం క్షమించండి, నాకైతే తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు. దీనికి కారణం అయితే ముందు పెద్దగా చేసింది అయితే మాధవిని. మాధవి నాకు ఒక ఏం చెప్తారు, ఇంప్రెస్ ఏదో అంటారు కదా, ఆమె నా వెనకుండి నడిపించింది. నా ఛానల్ ఇది, అమ్మ ఛానల్ నాది అంటూ అందరితో పోట్లాడడం కానీ, సరదాగా మాట్లాడడం కానీ, నీకు వస్తుంది మాట్లాడు, ఎందుకు మాట్లాడలేవంటావు, నీకేం రాదా, ఎందుకు రాదు అని నన్ను ప్రోత్సహించేది వెనక నుంచి. ఇలా చేసింది మాధవి. ఎప్పుడు నేను ట్యాంక్స్ చెప్తే నాకెందుకు ట్యాంక్స్ చెప్తావు అని అరుస్తుంది, నన్ను తిట్టేది. అలాంటిది ఇప్పుడు ఒక్కసారి ట్యాంక్స్ తీసుకోమ్మా నా నుంచి. కృతజ్ఞత అందరికీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ. ఎవరినైనా మర్చిపోయింటే పేరు పేరున నన్ను క్షమించండి. ఒకవేళ తెలియట్లేదు, అర్థం కాలేదు ఏం చెప్పాలో. అందరికీ కృతజ్ఞత. థ్యాంక్ యూ.